ఆగో ఇగో అనుకుంటా ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓట్లు కూడా వచ్చినాయి, ఫలితాలు కూడా రానే వచ్చినాయి. గెలిచి పార్టీలు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓట్లు లెక్క పెట్టేటప్పుడు డబ్బాకు 20-30 ఓట్లు చెల్లని ఓట్లే వచ్చినాయట అని మొన్ననే చెప్పుకున్నాం కదా. ఆగో అట్లా చెల్లని ఓట్ల వెనుక మస్తు పెద్ద కథనే ఉన్నదట. మరి కథ ఏందో చూద్దాం పారి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఓట్లు లెక్క పెడుతుంటే చెల్లని ఓట్లు శీతం బయటపడుతుండేటాలకు అయ్యో పట్టాలు పుచ్చుకున్న పట్టభద్రులకు ఓటేయనికి కూడా రాకపోయా కదా అని ఇప్పుడు చాలా మంది తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు. నెరి అటు దిక్కు ఇటు దిక్కేమో గాని కరీంనగర్ జిల్లాలనైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓట్లు లెక్కబెట్టుడు బుధవారం కూడా నడిచింది. అయితే ఓట్లు లెక్క పెట్టేటోళ్లకు మస్తు చిత్రాలే కనిపిస్తున్నాయట. మొన్న 1వ నెంబర్ చక్కగా ఏరాక చాలా మంది ఓట్లు చెల్లలేదు. ఇక ఇప్పుడు ఏందయ్యా అంటే పట్టభద్రులు చాలా మంది వాళ్ళ కోరికలన్నీ ఓటేసే కాగితం మీద రాసి బ్యాలెట్ బాక్సులలో వేసిండ్రట. ఇట్లనే కరీంనగర్ జిల్లాలో డబ్బాలు తెరిచి ఓట్లు లెక్క పెడుతుంటే ఆ ఓట్ల కాగితాల మీద తీరొక్క తీర్ల రాతలు బయటపడ్డాయట. పిరి పథకాలు పెట్టి తెలంగాణను ఇంకో శ్రీలంక లెక్క మార్చొద్దు అని రాసిండట ఓ ఓటరు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు మారొద్దు అని రాసిండట ఇంకో ఓటరు. ఒకళ్ళు పెన్షన్లు వస్తలేవు అని రాసిండ్రాట. ఇంతమంది వాళ్ళకి ఏమేం తిప్పలున్నదో ఓటేసే కాగితం మీద రాసి డబ్బాల పారేసిండ్రాట. అందుకే పట్టభద్రులు వేసిన చాలా ఓట్లు చెల్లకుండా పోయినాయి అంటున్నారు. సమస్యలుంటే సార్లకు చెప్పుకోవాలి గాని ఓటేసే కాగితం మీద రాస్తే ఏమొస్తుంది? ఆ కాగితాలు ఏమన్నా లీడర్ సాబులు చూస్తారా? అటు ఓటు చెల్లకపోయే ఇటు వాళ్ళ ముచ్చట ముంగట పడకపోయే కదా అనుకుంటారు. ఇప్పుడు ఈ ముచ్చట చూసిన చాలా మంది ఏమైనా చెల్లని ఓట్లు చేయబట్టి గట్టిగానే ముష్కిలైందట అభ్యర్థులకు. అన్నేమో గాని ఓటేసే కాగితాల మీద తీరు రాతలు చూసి ఓట్లు లెక్క పెట్టేటోళ్ళు పరిశాన్ అవుతున్నారట. పక్క పొంటే కాలువ పోతున్నా పంటలు ఎండుతున్నాయి, నీళ్లు లేక శెల్కలన్నీ ఆగమవుతున్నాయని శాన దిక్కుల్లా రైతన్నలు అరిగోసపడుతుర్రు. నీళ్లు ఇడువుర్రి సార్లో అని మొక్కుతుర్రు, లీడర్లను పట్టుకొని గోస ఉచ్చుకుంటుర్రు. ఇక అందుకే కావచ్చు నీళ్లు విడుదల చేసే కార్యం ముంగటేసుకుర్రు సర్కారోళ్ళు. ఎండిపోతున్న పంటలను బతికిచ్చే ఎగిరం చేస్తుర్రు. ఆగ చూడర్రే, గలగల గోదావరి గంగమ్మ ఎగిరి దునికింది. ఎండిపోతున్న పంటలకు మళ్ళా పానం పోయేనికే పైపుల పోంటి పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం చంద్రపూర్లో ఉన్న రంగనాయక సాగర్ కు నీళ్ళు ఇడిచిపెట్టిర్రు. ఈ రంగనాయక సాగర్ కిందనే 50,000 ఎకరాల ఆయకట్టు ఉన్నదట. నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతుంటే మాజీ మంత్రి హరీష్ రావు సారు సర్కారోళ్లను నీళ్లు ఇడిచిపెట్టుర్రి అని అడిగిండట. నీళ్ల మంత్రి ఉత్తమ్ సారుకు ఫోన్ కొట్టి అడిగితే గిట్ల ఎమ్మటే నీళ్లు విడుదల చేసిండ్రా అన్నట్టు. ఇక నీళ్లు ఇడిచిపెట్టే కార్యానికి మాజీ మంత్రి కూడా పోయిండు. కాళేశ్వరం ప్రాజెక్టును చేయి పార్టీలు ఊకే తిడుతుంటారు గాని ఇప్పుడు చెరువులు కుంటలు నింపుతున్నది ఆ ప్రాజెక్టే అన్నట్టు మాట్లాడిండు హరీష్ రావు సారు. అందరికీ మేలైనటువంటి ప్రాజెక్టును తెలంగాణకు వరప్రదాయని. హైదరాబాద్ త్రాగునీరైనా, మూసిలోకి స్వచ్ఛమైన గోదావరి జలాలు ప్రవహించాలన్నా అది దానన్నిటికీ కాళేశ్వరమే మనకు ముఖ్యమైనటువంటిది. అందులో ఇప్పటికైనా పిచ్చి మాటలు మానండి. ఇలా ఇంత మంచిగా ఒక పంపు ఎట్లా పోస్తూ చూస్తుంటే సముద్రం ఒక నది ప్రవహించినట్టుగా నీళ్లు బయటకు వస్తున్నాయి రంగనాయక సాగర్ నుంచి. మరి ఇది కాళేశ్వరం కాకపోతే ఏంటి? కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడేటోళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిజాలు మాట్లాడండి, లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఇంకో దిక్కు తెలంగాణలో చాలా జాగాల్లో నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయి. కొన్ని జాగాల్లో నీళ్లు లేక చెలకల పోంటి గొర్రెలు మేకలు మేపుతుండ్రు. అందుకే సర్కారోళ్ళు నీళ్ళు ఎత్తిపోయాలి అన్నట్టు అడుగుతుండ్రు రైతన్నలు. ఇక ఇటు పట్నంలో కూడా నీళ్ల ట్యాంకీలకు గిరాకీ గట్టిగానే పెరిగిందట. కూకట్పల్లి, శేర్లింగంపల్లి దిక్కు నిరుటి లెక్కనే ఫిబ్రవరిలోనే బోర్లన్నీ ఎండిపోయినాయట. అందుకే నీళ్ల ట్యాంకీలకు గిరాకీ గట్టిగా పెరిగిందా అంటున్నారు. రోజుకు 12,000 నుంచి 14,000 నీళ్ల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయట. అసలే వచ్చే 2-3 నెలలు ఎండలు దాబాయించి కొడతాయి అంటున్నారు. అంత చూస్తుంటే ట్యాంకర్లకు గిరాకీ ఇంగిత పెరిగేటట్టే ఉన్నది. అందుకే 24 గంటలు సప్లై చేసే వివరం చేస్తున్నారట ఆఫీసర్లు. మరి ఏం చేస్తారో ఏమో గానీ సర్కారోళ్ళ ట్యాంకర్లకు 500 నుంచి 850 దాకా వసూలు చేస్తుంటే ప్రైవేటు ట్యాంకర్లోళ్ళు మాత్రం 1,500 నుంచి 2,000 దాకా వసూలు చేస్తుండ్రట. అందుకే అసోంటోళ్ళ మీద జర నజరేయాలి ఆఫీసర్లు అని కోరుతున్నారు పబ్లిక్.
ప్రజల వద్దకే పాలన అంటే ఏమో అనుకున్నాం కానీ ఇగో ఈ వార్త చూస్తే బరాబర్ ఇగో ఇట్లనే ఉంటదేమో అని అనిపిస్తుంది. పబ్లిక్కు తిప్పలున్నాయని లీడర్ల కాడికి పబ్లిక్ పోతే గంటలకు గంటలు రోజులకు రోజులు ఎదురు చూసేటి రోజులు ఇవి. అట్లా ఎదురు చూసినా లీడర్లు దొరుకుతారా అని అంటే అది లేదు. అసొంటి యాళ్ళలా తిప్పలు చెప్పుకుంటానికి వచ్చిన పబ్లిక్ తానికి పోయి వాళ్ళ తిప్పలన్నీ అరుచుకుండు గీసారు. తెల్ల అంగి పట్టు పంచా పక్క పాపెడా అవు డిప్యూటీ సీఎం బట్టి సారే ఎవరు తిప్పలాళ్ళు కాగితాల మీద రాసుకుని సచివాలయానికి వస్తే సారే దగ్గరుండి వాళ్ళ ఫిర్యాదులు తీసుకున్నడిట్ట. అగ చూడోలి ఎంత పొడుగుందో లైను, 1/2 కిలోమీటర్ లైను, చేతుల్లో ఫిర్యాదుల కాగితాలు. ఒక్కొక్కరిని లోపలికి పిలుచుకొని మాట్లాడుకుంటే ఆలస్యం అవుతుంది అనుకున్నట్టుండు కావచ్చు సారు. అందుకే కుర్తుగా సారే బయటకు వచ్చి వాళ్ళ కానించెల్లి ఫిర్యాదుల కాగితాలు తీసుకొని వాళ్ళ తిప్పలన్నీ అరుచుకున్నడిట్ట. అవసరమైతే ఎమ్మట్లనే ఆడిదాన్నే తిప్పలు పాపాలని అధికారులకు ఆర్డర్లు వేసిండు బట్టి సారు. కాగితాలు నింపి ఫోటోలు అంటు పెట్టి కౌంటర్లు ఇస్తే అధికారులు చూసేదెప్పుడో అటెంక పని అయ్యేదెప్పుడో. గిట్లు ఇచ్చుడుతోని కొంతమంది పనులైనా అయితే అనుకుంటున్నారు ఇప్పుడు ముచ్చట చూసిన తెలంగాణ పబ్లిక్. కానీ చూడులి ఎంతమంది లైన్లలో నిలబడ్డారో. ఎవరు తిప్పలాలది వాళ్ళ బాధల్ని గవర్నమెంట్ వాళ్ళకు చెప్పాలనేది వాళ్ళ ఆపోచన. మరి ఇటు చిన్న సీఎం బట్టి సార్ ఏమన్నా తక్కువనా, గింత కూడా యాష్టపడకుండా అందరి కాడికి పోయిండు. వాళ్ళు చెప్పేటి అన్ని ఓపిక బయటిన్నాడు, అందరు తిప్పలాల్సుకున్నాడు. మరిగా వచ్చిన వాళ్ళ పనులు అయితేయో కావో మాకైతే తెలియదు కానీ గంత పెద్ద లీడర్లే వచ్చి కాగితాలు తీసుకునేటాళ్లకు అంత దూరం పోయిన పబ్లిక్ కు మాత్రం ఎంతో కొంత పని అవుతుందని ఆశబ్బా. లాటరీ గెలిచారు, తక్కువ వడ్డీలకే లోన్లు ఇస్తాము, బహుమతులు వచ్చాయి, ఇలా ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించవచ్చు. ఇలా సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే జాగ్రత్తగా ఉండండి. అది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు. ఇగో ఇదే కదా ఎవ్వళ్ళకి ఫోన్ చేసినా గినడం ఇదే వినబడుతుంది కదా. మరి అంతగానో చెప్పినా సైబర్ దొంగలు ఫోన్లు చేయక మానరు, పబ్లిక్ కాళ్ళ ఓలల పడక మానరు. అట్లా ఇప్పుడు చక్కగా ఓ ఎమ్మెల్యే సార్కే సూటి పెట్టిర్రు సైబర్ దొంగలు. ఇగో ఇప్పటి వరకు సైబర్ దొంగలు మోసాలు అన్నారు, గిడ చూస్తే నగలకల్లు ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నను చూపెడుతులేందని గరం కాకూరి. ఇప్పటి వరకు మా మంజులో చెప్పిన సైబర్ దొంగలు ఇప్పుడు వీరేశం అన్నకే సూటి పెట్టిర్రు. పొద్దుగల అన్నకే బరిబాత వీడియో కాల్ చేసిలాట. ఎవరో వీడియో కాల్ చేస్తున్నారని అన్న ఫోన్ లేపితే బరిబాత కానొచ్చిలాట. ఎమ్మట్లనే ఫోన్ కటింగ్ చేసి పోలీసు వాళ్లకు మొదలాభ అందించిన అంటున్నాడు వీరేశం అన్న. నాకే స్వయంగా సైబర్ నేరగాలతో ఫోన్లు రావటం, వీడియో కాల్స్ రావటం, మెసేజ్లు రావటం, తర్వాత డబ్బులు డిమాండ్ చేయటం అనేటువంటిది జరిగింది. నేను పోలీసు వాళ్ళకి ఎందుకు రిపోర్ట్ చేసిందంటే సైబర్ నేరగాళ్ళ బారిలో పడి తన కుటుంబాన్ని, ఆర్థిక స్థితుల్ని నాశనం చేసుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని నుంచి అవగాహన రావాలి, చైతన్యం రావాలి, ప్రజలు దీని మీద ఎట్లా ఉండాలనేటువంటి దానికోసమే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఆగా ఇన్నరా ఉత్త ఫోన్లే కాదాట, మెసేజ్లు కూడా చేసేలాట. నీ వీడియో రికార్డ్ అయింది, పైసలు ఇవ్వకుంటే మీ పార్టీ పెద్ద మనుషులకు పంపిస్తాను బెదిరించిలాట. ఎమ్మెల్యేకే గట్ట ఫోన్ చేసి బెదిరించాలంటే ఇట ఎంతమందికి ఫోన్లు చేస్తున్నారో, ఎంతమందిని ముంచుతున్నారో ఈ సైబర్ చెడిపోయిన వాళ్ళు. గీళ్ళని గత్తరదిన ఎడమోపై రావాలి మీరంతా. ఎమ్మెల్యే కదా ఆయన కాడ మరిన్ని పైసలు ఉంటాయి అనుకున్నారో, లేకుంటే భయపెడితే భయపడి అడిగినన్ని పైసలు ఇస్తాడు అనుకున్నారో ఎటనో గాని చక్కగా ఎమ్మెల్యేకే సూటి పెట్టిరు సైబర్ దొంగలు. అందరోదిగా భయపడేటోడు కాదు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఎంత గుంజేటోళ్ళో ఎంత ఆగం పట్టించేటోళ్ళో ఏం పాడవునో అనుకుంటున్నారు నగరకల్లు పబ్లిక్. ఇప్పుడు అటనే ఉన్నది మరి చూస్తుంటే. బళ్ళైనా కాలేజీలనైనా ఇంకా ఎంత పెద్ద చదువులైనా ఏడాదంతా రాసే చిన్న పరీక్షలు ఒక ఎత్తు అయితే ఆఖరి నాడు రాసే పరీక్షలు, అదే ఫైనల్ పరీక్షలు ఒక ఎత్తు. అందుకే పరీక్షకు అందుకోవాలి, రాయాలి, పాస్ కావాలి అని పొల్లగాండ్ల ఆరాటం చిన్నగుండది. అగో అట్లనే తెలంగాణలో ఇంటర్ చదివే పొల్లగాండ్లంతా ప్యాడ్లు, పెన్నులు అందుకొని మోసపోయంగా ఉరికిర్రు. మరి రాష్ట్రం అంతటా పరీక్షలు ఎట్లెట్లయినాయో ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. తెలంగాణ అంతటా బుధవారం సంధి ఇంటర్ పరీక్షలు చాలైనాయి. 1532 సెంటర్లు, 9,96,000 పైన విద్యార్థులు. అందరికందరూ పొద్దున 8 కొట్టిన కాడ నుంచి పరీక్ష సెంటర్ల కాడ హడావిడి చేసిర్రు.
హాల్ టికెట్ చూసుకొని ఏ కాలేజ్లో పడ్డది, ఏ రూమ్లో నెంబర్ ఉన్నది అని ఎంకలాడే పనుల పడ్డారు. అటు అయ్యవ్వలు కూడా పొల్లగాళ్లను సెంటర్ కాడికి తోలుకోవనికే మస్తు తనలాడిర్రు. ఒక్కో కాడైతే ఆలస్యం అవుతుందని మోసపోయంగా ఉరికొచ్చిర్రు. అన్ని సెంటర్ల కాడ పొల్లగాండ్ల జేబులన్నీ చెక్కింగ్లు చేసినాకనే లోపలికి తోలిర్రు. అయితే పరీక్ష ముందుకేంచే ఫోన్లు, ఇయర్ ఫోన్స్, గడియారాలు ఏం తేవద్దని చెప్పినుండే కదా. గసొంటి ఏదైనా తెచ్చిర్రా అని అంతా దేవులాడిర్రు. ఆయన కూడా ఎవరన్నా దొంగ చిట్టీలు కొట్టి రాస్తుర్రా అని పట్టుకునేందుకు ఎన్నడూ లేని విధంగా ఈసారి పరీక్ష సెంటర్లలో సీసీ కెమెరాలు కూడా పెట్టిర్రు. ఈ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు లింక్ చేసి ఉంటాయట. అట్లని ఒక కెమెరాలే కాదు, చిట్టీలు కొట్టిన వాళ్ళను దొరకబట్టేందుకు స్క్వాడ్లను కూడా గట్టినే పెట్టిర్రు. ఇక సెంటర్ కు దగ్గర పట్లున్న అన్ని జిరాక్స్ షాప్లను మూసేయాలని ఆర్డర్ వేసిన అధికారులు 500 మీటర్ల దూరం కాడ నుంచి BNS 163 సెక్షన్ అమలు చేయాలని ఆర్డర్ వేసిర్రట. అందుకే పోలీసులు గట్టి బందోబస్తు పెట్టిర్రు. గిట్ల మైబాద్ల మొదటి రోజు పరీక్ష సెంటరు ఎక్కడ పడ్డదో తెలియగా గీ తమ్ముడు ఆల నీళ్లను అడుగుతుండట. అది చూసిన సారు తమ్ముడిని ఆయన బండ్ల కూసోబెట్టుకుని ఆలస్యం కావద్దు అన్నట్లు సైరన్ వేసుకుని రయ్య తోలుకపోయి పరీక్ష సెంటర్లో దింపిండు. ఇక గీ ముచ్చట సోషల్ మీడియాలో ఇరగమరగా తిరుగుతుంది. అటు అధికారులు కూడా నిమిషం రూలు ఏం పెట్టలేదు. 9 దాటి ఇంకా 5 నిమిషాలు టైం ఇచ్చినాం, ఆ లోపు కూడా రాకుంటే ఇక ఎవ్వరు చెప్పినా ఇనేదే లేదని చెప్తుర్రు. కాబట్టి మొదటి దినం అంటే జర్రంతా కొత్త ఉండి సెంటర్లు దబ్బిన దొరకక వెనక ముందు అయ్యిర్రేమో గాని రేపటి నుంచన్నా టైంకు బొర్రి తమ్ముళ్ళు చెల్లెలు ఉంటాం మరిగా. ఒక్కొక్క సిలిండర్ ఇద్దరున్న ఇంట్లో 5 నెలల కాడ నుంచి 6 నెలల వరకు వస్తుంది. అదే నలుగురు ఉంటే కష్టంగా ఓ 3 నెలలు వస్తుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలసగా అవుతుంది అన్నట్లు వాడిన దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. అట్లా ఒక్కసారి గ్యాస్ అయిపోయిందంటే సిలిండర్ నింపియనీకే దగ్గర 1000 రూపాయల దాకా అవుతుంది. అంత ఖరీదు ఉన్నది. మరి అంత మంచిగానే ఉన్నది. కానీ ఇప్పుడు గీ గ్యాస్ సిలిండర్ల ముచ్చటెందుకు అని అంటే గీ వార్త చూడుర్రి, తెలుస్తుంది మీకే. ఇగో గిడ ఆటోలున్న సిలిండర్ 1, ఇది 2, ఆరేసిన బట్టల సాడుకున్న సిలిండర్ 3, గీ ఇంట్లోకేంచి తెచ్చేది 4, ఇది 5, గిది 6. బండేసుకొని ఒత్తుడు, అడిటు చూసుడు, సిలిండర్ పట్టుడు, బండి మీద పెట్టుడు, ఊడాయించుడు, ఇదే పని మనోడిది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో సిలిండర్లకు సూటి పెట్టిండు గీ బద్మాషిగాడు. ఆఖరికి హాస్టల్లో వంటలు వండుకుందానికి తెచ్చుకున్న సిలిండర్లను కూడా ఇడిచిపెట్టలేదు. ఎవరన్నా చూసినా అనుమానం రాదు అనుకున్నట్టుండు కావచ్చు. మరి అందుకనే సిలిండర్లకు సూటి పెట్టిండు. మరి కాదా, నిండు సిలిండర్ పట్టుకొని పోతే ఇప్పుడే నింపించుకొచ్చుకుంటుండేమో అనుకుంటారు. అదే ఖాళీ సిలిండర్ అయితే ఇక నింపించుకుందానికి పోతుండేమో అనుకుంటారు. అందుకనే గింత ఉపాయం చేసిండు కావచ్చు. గుర్రం గుడ్డిదైతే గాడిది వచ్చి అదేదో చేసిందట. ఆగో అయితేనే ఉన్నది మనోని పనితనం కూడా. గంత దొంగతనం చేసేటోనికి ఉత్త సిలిండర్లే దొరికినాయా, ఇంకేం దొరకలేదా అంటే గా సిలిండర్ల మీద లాభం కూడా గట్టిగానే ఉంటది. మరి నిండు సిలిండర్ అయితే 3000 దానికి వస్తాయి. ఖాళీ సిలిండర్ అయితే అందాదగో 1500 వస్తాయి దరిద్రానికి. అడ్డికి పావు షేర్ ఎంబడి అమ్ముకున్న కూలిగిడుతుంది. అట్ట రోజుకో కాడ సిలిండర్లు పోతుంటే అనుమానం వచ్చి బుడ్డ కెమెరాలు చూస్తే ఇక మనోని పనితనం బయటపడ్డది. గాని గండిగానం గ్యాస్ కుండలు ఎత్తుకపోయేటోనికి ఇప్పుడు అన్ని దుక్కుల బుడ్డ కెమెరాలు ఉంటున్నాయి. మొఖానికి గుడ్డన్న కట్టుకుందాం అనేటి ముచ్చట ఎరకలేకపోయి ఉండొచ్చునో, లేకుంటే నన్నెవలేం చేస్తాడు అనుకున్నాడో. మరి అయినా గిదేం దొంగతనం రావాలి, మా దొంగల పరువు తీస్తుగారా అనుకుంటా మస్తు గురువు అంటున్నాలే కావచ్చు పో పేరుగాంచిన సీనియర్ దొంగలు. లీడర్ సాబులంటే నలుగురికి మంచి చెడు చెప్పేటట్టు ఉండాలి. అంతేగాని నలుగురితోని నీతులు చెప్పించుకునేటట్టు ఉండొద్దు. నెరి బయట ఎట్లున్నా ఫరక్ పడదు. కానీ అసెంబ్లీ మీటింగ్ల అప్పుడు శాసనసభలో మస్తు పద్ధతిగా ఉండాలి. నలుగురు మెచ్చుకునేటట్టు నడుచుకోవాలి. కానీ ఇగో ఇక్కడ చూడుర్రి, ఓ ఎమ్మెల్యే సాబ్ చేసిన పనికి స్పీకర్ సార్కు ఎట్లా కోపం వచ్చిందో. చుట్టుముట్టున్న వాళ్ళ మీద మస్తు గరం అవుతున్నాడు. ఇంతకు సారేవల్లో ఎరికేనా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా. ఇక ముచ్చటేంటిదంటే ఇప్పుడు యూపీలో అసెంబ్లీ మీటింగ్లు అవుతున్నాయి. ఇక మంగళవారం నాడు అందరి లెక్కనే స్పీకర్ సారు అసెంబ్లీలకు పోతుంటే అక్కడనే కార్పెట్ మీద ఎవరిలో గుట్కా నమిలి ఉంచిన మరకలుగా అనిపించినాయట. ఇంకేమున్నది, ఇది అసెంబ్లీ అనుకుంటారా లేకపోతే ఇంకేమని అనుకుంటారా అని మస్తు కోపానికి వచ్చిండు సారు. అక్కడనే నిలబడి మొత్తం సాఫ్ చేయించిండు. इसका पता लगाइए कि किसने ये थूका है और इसका कारपेट का उससे पैसे लीजिए और कारपेट बताइए। हमने से देख भी लिया, हमें मालूम भी है, लेकिन हम सबके सामने किसी का अपमान नहीं करना चाहते. కార్పెట్ మీద ఏ ఎమ్మెల్యే ఉంచిండో సీసీ కెమెరాలు చూస్తే ఎరకైతుంది. ఆయనను దొరకబట్టి పైసలు వసూలు చేయిర్రే. ఆ పైసలతోని అసెంబ్లీలో కొత్త కార్పెట్ పార్సుండ్రి అని అక్కడికక్కడనే ఆర్డర్ లేచిండు స్పీకర్ సారు. అంతేకాదు
బుధవారం నాడు అసెంబ్లీ మీటింగ్ సురువైనాక కార్పేట్ మీద ఎవరు ఉంచినరో నాకు తెలుసు. నేనైతే ఆ పేరు బయటికి చెప్పను, కానీ ఆ ఎమ్మెల్యే వచ్చి మాఫ్ చేయమని అడగాలి. అట్లా కాదంటే మాత్రం అందరి ముంగట పేరు పెట్టి పిలుస్తా అన్నట్టు చెప్పిండట. అంతేకాదు మళ్ళోసారి ఎవ్వరు అట్లా చేయకుండా అసెంబ్లీలో కానీ అసెంబ్లీ చుట్టుపక్కల కానీ గుట్కాలు పాన్ పరాగులు నమలొద్దని హుకుం చేసిండట. కాదు కూడదని మళ్ళీ ఎవరన్నా అసెంబ్లీలో గుట్కాలు నమిలి ఉంచితే 1000 రూపాయల జరిమానా చేసుడే కాకుండా అందరి ముంగటనే కడిగి పారేసుడు అవుతుంది అన్నట్టు కూడా చెప్పిండట స్పీకర్ సారు. మరి ఇక ఏం పద్ధతి అన్నట్టు, నలుగురికి మంచి చెప్పాల్సిన వాళ్ళే ఇట్లా రీతి లేని పనులు చేస్తారా అని గా ఎమ్మెల్యే మీద పబ్లిక్ కూడా కోపానికి వస్తున్నారు. ఇప్పుడు స్పీకర్ సారు చేసిన పనికి అందరూ తారీఫ్ చేస్తున్నారు. ఏదన్నా పెద్ద పెద్ద మీటింగ్లు సభలు అయినప్పుడు నాయకులంతా మొదలు మాట ముచ్చట పెడతారు. అటెంక మనం ఏం చేయబోతున్నాం, ఏం కథ అనే ముచ్చట మీద అందరూ కూడి ప్రతిజ్ఞ చేస్తారు. చేతులు ముంగటికి సాపి ఈ డిమాండ్ తీరేదాకా మనం అసలే వెనకకు తగ్గొద్దు అన్నట్లు ఒకటైతారు. ఆగో అట్లనే తమిళనాడు రాష్ట్రంలో కూడా ఓ ప్రతిజ్ఞ చేస్తుంటే ఇచ్చంతరమైన ముచ్చట ఒకటి అయ్యింది. మరి గదేందో నేను చెప్పుడు కంటే మీరు చూస్తేనే ముద్దు ఉంటుంది. ఇక ముచ్చటేందో చూపిస్తున్నాం, రెప్పగొట్టకుండా చూడుర్రి. మీరు చాలు చేయుర్రి సార్లు, మా వాళ్ళు కూడా చూస్తారట. గీదేం ఈగ్రం తప్పిన పనుల్లా అందరు చూస్తుంటే జర్రన ఇజ్జత్ అనిపిస్తలేదా అని మీ కోపం వస్తుండొచ్చు. నోటికి చెప్పరాని కూతలు ఊయాలే అని అనిపిస్తుండొచ్చు. సరే మీ ఇష్టం, మీరేమన్నా అనుకోర్రి. ఇక అసలు ముచ్చట్లకు పోదాం. అగో గీళ్ళంతా తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ నాయకులట. అయితే కొన్నొద్దుల సంది సెంటర్ ఓళ్లకు తమిళనాడు ఓళ్లకు నడుమ హిందీ భాష కిరికిరి నడుస్తుంది. భాష లడాయి మీద ఇప్పటికే రాష్ట్రం అంతటా లొల్లులు ధర్నాలు గట్టిగా అవుతున్నాయి. అగో అట్లనే కూనూరు అనే పట్టణంలో కూడా అక్కడి నాయకులు హిందీ వ్యతిరేక ప్రతిజ్ఞ చేసిర్రు. గిట్లా అందరూ చేతులు ముంగటికి జాపి మనకు మన భాషే ముఖ్యం అని సీరియస్ గా ఏదో పలుకుతుంటే డిఎంకే కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ అనే లీడర్ సాబు పక్కెమ్మటున్న ఆడి మనిషి చేయి మీద చెయ్యేసి గాజు గుంజిండు. పాపం గామెనేమో అందరి ముంగట ఏమన్నా అంటే ఇద్దరి ఇజ్జత్ పోతుంది అన్నట్లు సప్పుడు కాకుండా ఉన్నది. ఇక ఇదే సందని ఈ మనిషి మళ్ళోసారి చేయి పెట్టబోయిండు. కానీ ఈసారి ఆమె తెలివితోనే చేయి కింద కన్నది. ఈ లోపల ఇంకో ఆడి మనిషి చల్ చేది ఏంది నీ ఏషం అని కోపం కొద్దీ చేయి పక్కకు నూకింది. ఇక గీ తతంగం అంతా ఎవరు వీడియో తీసిర్రో ఏమో గాని ఆ రాష్ట్ర పువ్వు పార్టీ పెబ్బ అన్నమలై సార్ ట్విట్టర్ గుట్ల పెట్టి జాకీర్ సాబ్ ఇజ్జత్ అంతా పుచ్చుకున్నాడు. ప్రతిజ్ఞ పేరు చెప్పి దొంగతనాలు చేస్తుర్రు, అసలు దొంగలంతా మీ పార్టీలోనే ఉన్నారన్నట్లు రాసుకొచ్చిండు. ఇక ఈ వీడియో చూసిన జనం అంతా జాకీర్ హుస్సేన్ సాబ్ మంచి పనోడే ఉన్నాడని ఒకళ్ళు అంటుంటే, అంతమందిలో గాజు గుంజిండంటే సార్ ధైర్యాన్ని తారీఫ్ చేయాల్సిందే అని ఒకళ్ళు అంటుర్రు. గిట్ల తీరు తీరు కారెడ్డం కామెంట్ రాసుకుంటా జాకీర్ హుస్సేన్ సార్ను తబలా వాయిస్తుర్రు జనాలు. ఇగిన్ని షిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాదన అవి కూడా చూసేవర్రి. ఇక గీ ఇల్లును చూస్తుర్రు కదా, దీన్ని చూసి ఏహే పాడగబడ్డ ఇల్లు గీండ్లేముంటది అని తీసి పారేకుర్రి. ఇండ్ల 10 లక్షల రూపాయల దొంగతనం అయిందట. అవు అమలాపురంలో కృష్ణ అనే గీ పెద్ద మనిషి ఈ ఇంట్లో బండ్ల సామాన్లు అమ్మే దుకాణం పెట్టిండట. అట్లా రోజు దందా వేసుకుంటా వచ్చిన పైసలు వచ్చినట్లు ఓ సంచి వేసి దాచిపెట్టిండట. అయితే ఆడో సీసీ కెమెరాలు లేవు, ఏం లేవు. మరి ఏమైందో ఏం పాడు, సంచిలో దాచిపెట్టిన 10 లక్షల రూపాయలను ఎవడో ఎత్తుకుపోయిండట. పొద్దున చూసేటాళ్లకు సంచి లేదు, సంచిలున్న పైసలు లేవు. ఈగేముంది, నెత్తి నోరు కొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు అయితే వాళ్ళొచ్చి ఏమైంది ఏం కథ అని అరుచుకునే పనిలో ఉన్నారు. అగో బడికి తాళం పెట్టి పొలగాళ్ళంతా బయట కూర్చొని లొల్లి చేస్తుర్రేంది అని అనుకుంటుర్రు కదా. ఈ సర్కార్ బడి ముచ్చట జర్రంతా ఇచ్చంతరంగా ఉన్నది. బళ్ళె పనిచేసే శంకరయ్య అనే సార్కు తతిమా సార్లకు నడుమ మొన్నేదో కీసులట అయ్యిందట. ఆ పంచాయతీల తతిమా సార్ల మీద కేసు పెడదామని చూసినగా సారు అరే పొల్లగాళ్ళు మీరంతా నాయమ్మటే ఉండాలే అని బెదిరించిండట. అంతేకాదు రాత్రిపూట ఫోన్లు వేసి ఏవేవో మాటలు నూరి వస్తుండట. అట్లా యాస్టకొచ్చిన పొల్లగాళ్ళు గీసారి మాకు వద్దే వద్దు, చదువు చెప్పమంటే గివ్వేం మాటలు, మేం గనక 10లో ఫెయిల్ అయితే అది శంకరయ్య సార్ పుణ్యమే, ఆయనను ఈడికెంచి వెంటనే మార్చి పడేవుర్రి సార్ అని పొల్లగాళ్ళంతా లొల్లి చేసిర్రు. పోలీసులు వచ్చి ఏంది ఏం కథ అని అరుచుకున్నారట. మరిగా కలెక్టర్ ఏం చేస్తారో ఏమో చూడాలి.